సాగునీటి పద్ధతులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జానారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. భీమా ప్రాజెక్టుకి 24,761 అవసరం ఉంటే 24,166 ఎక్వైర్ చేసి ఉన్నారు అధ్యక్ష. కేవలం 595 చేయాలి. నెట్టెంపాడుకు 23,520 రిక్విజిషన్ ఇస్తే 21,657 చేసినారు అధ్యక్ష. కేవలం 1902 మాత్రం రైట్. అందుకనే ఇంకా అవసరం ఉన్నదాన్ని మీరు చేయవలసి ఉన్నదని నేను ముందరనే చెప్పినాను. ఒకవేళ మీరు చేపట్టిన ప్రాజెక్టులకు కానీ లేక పాత ప్రాజెక్టులో ఇంకా అవసరం ఉన్నది కానీ చేయటానికి. కానీ రిక్విజేషన్ ఇచ్చిన దాంట్లో 80%, 90%, 75% ఎక్విజేషన్ పూర్తయింది. ఇవాళ మీరు ఒక్కసారి గమనించుకోవాలి అధ్యక్ష. ఇదే భూమిని ఆ రోజు 2013 చట్టం లేదు కాబట్టి ఈ పరిస్థితి జరిగింది. కానీ ఇవాళ 2013 చట్టం వచ్చిన తర్వాత ఈ చట్ట ప్రకారం చేయటంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కోర్టులు, చట్టము, ఈ చిక్కులు ఆలస్యం అవుతున్నది. ఆలస్యం అయినా అవి చేసి ఉండకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేదా? ఇవాళ నెట్టెంపాడు, భీమా, ఆ తర్వాత కోయిల్ సాగర్ ఇవన్నీ పూర్తి చేసినామంటే, ఇవాళ వెంటనే కల్వకుర్తి ఇవాళ నీళ్ళు ఇచ్చినామంటే, ఇది చేసి ఉండకుంటే ఈరోజు నీళ్ళు ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది కాదు కదా. కానీ ఇది పరంపర. ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళ ధర్మం వాళ్ళు చేసినారు, మీ ధర్మం మీరు చేస్తున్నారు, మీ బాధ్యతను మీరు పూర్తి చేస్తున్నారు, సంతోషం. కానీ వాళ్ళు ఏమి చేయలేదని కొట్టేసేటువంటి విషయం ఏదైతున్నదో ఇది ప్రజలు గమనించాలని నేను చెప్తున్నాను, లేక మీరైనా గమనించాలనేటువంటిది. కానీ మిగిలిన దాన్ని ఈ విధంగా చేసినామనేటువంటి విషయంలో, అదేవిధంగా కోయిల్ సాగర్లో మీరు కేవలం 394 ఎకరాలే మిగిలింది చేయటానికి. ఇది ఒకసారి గమనించమంటున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆ ఉదాహరణకు మాత్రమే ఒక మహబూబ్ నగర్లో చేపట్టిన 8 లక్షల ఎకరాలకు చేపట్టినటువంటి ఈ మొత్తం డబ్బుని వాల్యూ కంటే కూడా, అగ్రిమెంట్ వాల్యూ కంటే కూడా ఎస్కలేషన్, ఇతర విషయాలు, ఇతర ఇబ్బందులు వచ్చి ఎక్సెస్ ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత మిగిలిన ఇవాళ 2,000, 3,000 కోట్లతో పూర్తి చేసి 500, 1000 మీరే చెప్పినారు, 1000, 2,000 కోట్లతోటో ఇప్పుడు మొత్తం 10,000-1,500 కోట్లతోటే పూర్తవుతుందంటే ఈ ప్రాజెక్టులు అప్పటి వరకు ఇది చేసి ఉండకుంటే ఏ విధంగా ఉండును అధ్యక్ష. అట్లాగనే పరిహార చట్టం గురించి మీరు ఒక్కొక్కసారి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అట్రాసిటీస్ చట్టం రాకముందు వివరించినటువంటి తీరు వేరు. అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి యొక్క అవసరం వచ్చింది, పరస్పరం మాట్లాడుకునేటువంటి. అట్లాగనే 2013 చట్టం వచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారం పోయేటువంటి దాంట్లో అది యూనియన్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టం. కానీ ఆ చట్టాన్ని మేము అడ్డుకుంటున్నట్టుగా, లేకుంటే మేము మామూలాన అది ఆగిపోతున్నట్టుగా ఇది పదే పదే ఉటకించడం సబబా, సమంజసమా? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. ఇది ప్రధానంగా మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు, ఇవాళ ఏఎంఆర్ ప్రాజెక్టు 90% పనులు అప్పటికే పూర్తయినాయి. చొక్కారావు దేవాదులది 70% పనులు అప్పటికే పూర్తయినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వరద కాలువ 70% అయింది అధ్యక్ష. మిడ్మానేర్ 40% అయింది అప్పటికే 14 నాటికి. ఎల్లంపల్లి 70% అయింది. రాజీవ్ భీమా 70% పైన అయింది. నెట్టెంపాడు లిఫ్ట్ 80% అయింది. కోయిల్ సాగర్ 80% అయింది. కల్వకుర్తి లిఫ్ట్ 80% అయింది. మత్తడివాగు 80% అయింది. గొల్లపల్లి 80% అయింది. 80%, 90% అయితే ఒక 20-30% అన్న ఆయకట్టు రావాలి కదా సార్. ఈ 70-80% దేని మీద అయింది? మీరు పిలిచిన టెండర్ల మీద అయిందా, వర్క్ వాల్యూ మీద అయిందా? ఉదాహరణ చెప్తాను. మీరు కల్వకుర్తి ఇప్పుడే విన్నా నేను, 80% అయింది అన్నారు. కల్వకుర్తిలో జరిగిన ఫిజికల్ వర్క్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 55%. ఆ 55%లో కూడా పంపులు, మోటార్లు, పైపులు కలిపి 55%. సో దయచేసి డబ్బు కూడా చెప్తానే. ఒక చిన్న ఉదాహరణ, పెద్దలు జానారెడ్డి గారు వారు అర్థం చేసుకుంటారు. సరే, మీరు మొండిగా వాదించవచ్చు కానీ వారు అర్థం చేసుకుంటారు. కల్వకుర్తి ప్రాజెక్టు 2,990 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీరు టెండర్ పిలిచింది. ఖర్చు పెట్టింది 2,716 కోట్లు. గత ప్రభుత్వాలు 13 ఏళ్ళు 14 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చు. దీని ఆధారంగా మీరు ఏమంటున్నారంటే 80% అయింది అని అంటున్నారు. కానీ దాని ఆధారంగా మీరు 80% అయింది అన్నారు, కానీ ఫిజికల్గా ప్రాజెక్టు పూర్తి కావడంలో జరిగిన పని మాత్రం కేవలం 55% మాత్రమే. ఈరోజు అది ఈపీసీ పుణ్యం 55%. మీరు కల్వకుర్తిలో చూస్తే అధ్యక్ష, ఎందుకు 55% కూడా చెప్తా. ఒక్క ప్రాజెక్ట్ చెప్తే జానారెడ్డి గారు పెద్దలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పిన 2,990 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించినాడు. ఎకరా భూసేకరణకు 30,000 రూపాయలు మాత్రమే పెట్టినారు. ఈరోజు 5 లక్షలు అయింది కనుక ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఆ రోజు మీరు ఎలక్ట్రిసిటీ విషయంలో ఆ రోజు 0 పెట్టినరు. విద్యుత్ మీద 400 kV లైన్స్ కానీ విద్యుత్ ఛార్జీలు 414 కోట్ల రూపాయలు పెరిగింది. మీ నియోజకవర్గం గణపూర్కు చిన్నారెడ్డి గారు దాని ఆయకట్టు అప్పుడు ఇంక్లూడ్ కాలేదు. మీ నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే దాదాపుగా దానికి 100 కోట్ల రూపాయల భారం పెరిగింది. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ఈరోజు దాన్ని పూర్తి చేయడానికి అవసరమవుతున్నటువంటి ఖర్చు 4,896 కోట్లు. మరి 90% పూర్తయితే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కల్వకుర్తి మీద 772 కోట్ల రూపాయలు ఈ రోజుకు మేము ఖర్చు పెట్టి ఉన్నాం. ఇంకా 1,407 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. మిత్రులు వంశీచంద్రరెడ్డి గారు ఇదే సభలో అడిగినారు, ఇంకో 1,400 పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టండి అని అడిగినారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీరు చెప్తున్న 80% పూర్తయింది అనేటువంటిది అది వాస్తవం కాదు అనేది పెద్దలు గ్రహించాలని కోరుకుంటున్నాను. అంటే మిగతా అన్ని ప్రాజెక్టులకు నేను చెప్పగలుగుతాను, ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను నేను. ప్లీజ్ మేజర్ ఎక్కడిది అసలు పంపోసే కానీ అధ్యక్ష, అంత డిబేట్లో ఆ రోజు అగ్రిమెంట్ వాల్యూ మీద 80% అయిందని నేను చెప్పింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎస్కలేషన్ అవుతుంది, వివిధ పరిణామాలు అవుతుంది అని కూడా నేను చెప్పినాను. ఏదన్నా పెరగని, కానీ నిజంగా ఆ రోజు మొదలుపెట్టి ఆ 2,700 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా ఇప్పుడు 1,400 కోట్లు ఖర్చు పెట్టాల్సిన, ఆ 2,700 ఖర్చు పెట్టకుంటే ఇప్పుడు 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చును. ఆ ప్రాజెక్టు కాకపోవును, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కిపోవును. ఈ 6 నెలల్లో సంవత్సరం వచ్చిందంటే దాని యొక్క పునాది అని మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది మీరు అవగాహన చేసుకోవాలని నా విజ్ఞప్తి. ఇంతే తప్ప దాంట్లో ఎస్కలేషన్ వస్తుంది, మళ్ళీ పరిణామాలు వస్తుంది, లేకుంటే ఏదో కూలిపోతుంది, ఇవన్నీ వాస్తవమే, కరెక్టే. ఈ విషయం ఆ పునాది లేకపోతే ఇంకా 10,000 కోట్లు కావచ్చు. ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోను. సంవత్సరంలో పూర్తయినాయి అంటే అంతకు ముందున్న పునాది అని మాత్రమే మీకు గుర్తు చేయడానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రైట్ అధ్యక్ష, 1-2 ఆలోచన కొరకే కానీ విమర్శ కొరకు కాదు. ఇక్కడేదో పాలమూరు రంగారెడ్డిలో అక్కడ పులులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పినారు. కానీ వాస్తవమే ఏంటిది, దానికి కారణం ఏంది? కానీ అదే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ దాంట్లో అభయారణ్యం ఉండటం మూలాన, రైట్, అభయారణ్యం ఉండడం మూలాన ఇబ్బంది వచ్చి వేరే మార్చుకుంటే బాగుండునేమో అనుకోవటంలో మేము ఎక్కువ డిబేట్ చేయదలుచుకోలే. ఇది కూడా అభయారణ్యం అనేది మీకు తెలుసునా లేదా? ఇది 1 minute, ఇది కూడా అభయారణ్యమే. అంచేత అభయారణ్యం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ అభయారణ్యంలో రావటానికి ఆడ నిరోధించటము, నిషేధించటము, వెనకాల పడటము. కానీ దీనికి ఎవరినో నిందిస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ అభయారణ్యాలు ఉన్నప్పుడు, అంటే అట్రాసిటీస్ యాక్ట్ ఎట్లా చెప్పినో అభయారణ్యం సంగతి కూడా అటువంటిదే.
ఇటు అటు ఇటు చెప్పినట్టుగా. ఇది మీరు గుర్తుంచుకోవాలని చెప్తూ, ముఖ్యంగా నేను 2-3 విషయాలు లేవనెత్తున్నాను అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి నీటి లభ్యత విషయంలో మీరు అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఇది చాలా ప్రధానమైన. పాలమూరు రంగారెడ్డి విషయంలో 60 రోజుల కొరకు ఇవాళ మీరు పంప్ సెట్లను ఏర్పాటు చేసినారు, 60 రోజుల్లో నీళ్లు కొట్టుకోవటానికి. కానీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం గత ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయలేదన్న భావన కరెక్ట్ కాదని జానారెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు.